హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ ఉన్నాయి అనేసి NWDA 2020 గాను ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేసింది. సో ఆ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో NWDA అంటే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో ఇది కాను ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే రిలీజ్ చేసింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2025 వరకు NWDA రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్ నెంబర్ 520 14th జూలై అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఇది వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెన్స్ ఇండియా లిమిటెడ్ BECIL అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ ఆధారంలో ఉన్న ఒక సంస్థ కాబట్టి ఇది. సో ఇక్కడ జూలై 14th అయితే ఇది రిలీజ్ చేసింది అండ్ లాస్ట్ డేట్ అనేది ఇంకా లేదు. అండ్ మీకు లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే NWDA లేదా BECIL వెబ్సైట్ని అయితే చెక్ చేస్తూ ఉండండి. అండ్ దీనికోసం మీకు ఇక్కడ ఏమేం వేకెన్సీస్ ఉన్నాయి అంటే 2025 గాను ఖచ్చితంగా అయితే వీళ్ళు ఏమీ ఫిల్ చేయలేదు. బట్ సాధారణంగా అయితే NWDA రిక్రూట్మెంట్ లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ వేకెన్సీస్ అయితే ఉంటాయి. అదేంటి అంటే జూనియర్ ఇంజనీర్లు, అది సివిల్ ఆర్ మెకానికల్ కావచ్చు, అండ్ స్టెనోగ్రాఫర్స్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్స్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్లు అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. సో అందుబాటులో ఉన్న ఈ జాబ్స్ కోసం అయితే మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం NWDA లేదా BECIL రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే విజిట్ చేస్తూ ఉండండి. అండ్ దీనికోసం మీకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గుర్తింపు పొందిన అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డిప్లొమా డిగ్రీ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల కోసం అయితే ఎనీ డిసిప్లిన్ లో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎక్స్ట్రా స్కిల్స్ కూడా ఉండాలి. అండ్ మీకు డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ అండ్ స్టడీ సర్టిఫికెట్స్ అండ్ మీరు ఒరిజినల్ కాపీస్ అయ్యి మీ దగ్గర ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే మాక్సిమం దీనికి గాను 18 to 28 years మధ్య ఉన్న వాళ్ళని ఈ జాబ్స్కి అయితే ఎలో చేస్తారు. అండ్ SC, ST, OBC వాళ్ళకి యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారం కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఎక్స్పీరియన్స్ మనం చూసుకున్నట్లయితే కొన్ని పోస్టులకి వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు ఆధార్ కార్డ్ అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ దానికి వర్తిస్తుంది అనుకుంటే, మీరు ఇప్పటి వరకు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే EPF అండ్ ECS కార్డ్ కాపీస్ కూడా అవసరం అవుతాయి. తనిఖీ చేయడానికి NWDA లేదా BECIL వెబ్సైట్ అయితే మీరు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. క్వాలిఫికేషన్స్ ఏమైనా చేంజ్ అయినా ఏమైనా కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో BECIL యొక్క అఫీషియల్ వెబ్సైట్ లేదా NWDA యొక్క అఫీషియల్ వెబ్సైట్, అక్కడ రిక్రూట్మెంట్ పేజీకి అయితే మీరు వెళ్ళండి. దాని తర్వాత ఆన్లైన్లో పోర్టల్లో అయితే అకౌంట్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. అండ్ మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అండ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా చాలా క్లియర్గా అయితే అప్లై చేసేయండి. అండ్ దాని తర్వాత మీకు డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ మీ క్వాలిఫికేషన్స్ అండ్ మీ ఆధార్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, EPF, ESIC కార్డ్స్ ఇవన్నీ ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసి ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే డెఫినెట్గా 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. బికాస్ ఎందుకంటే మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో ఎటువంటి మార్పులు చేసుకోవడానికి అయితే ఉండదు. సో తర్వాత కన్ఫర్మేషన్ అయితే భవిష్యత్తుకి ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్ కాబట్టి అప్లై చేసే ముందు కన్ఫర్మేషన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి లేదా సేవ్ చేయండి. ఇవి అయితే రిజిస్టర్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్కి అయితే పంపిస్తారు కాబట్టి మీకు అక్కడ క్వాలిఫై అయినా షార్ట్ లిస్టింగ్ అయినా ఏదైనా కూడా సో అవైతే మీరు కన్ఫర్మ్ గా చూసుకోండి. అండ్ తర్వాత మిమ్మల్ని ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎవరైతే అప్లై చేస్తారో దాని నుంచి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్టింగ్ చేస్తారు. ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ తర్వాత మీకున్న అక్కడ ఏ దీంట్లో అయితే పోస్ట్ ఉంటుందో దాన్ని బట్టి మీకు రైటింగ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి క్లర్క్ పోస్ట్కి అయితే టైపింగ్ టెస్ట్ మీద లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. సో ఎగ్జామ్స్ అండ్ ఇంటర్వ్యూలో మీరు కరెక్ట్గా చేసినట్లయితే ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళనైతే దీనికోసం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ గైడ్ అనేది NWDA రిక్రూట్మెంట్ 2025 కోసం. సో ఖచ్చితంగా సమాచారం అయితే ఇచ్చాం మేము. సో దీనికి అధికారిక మూలాల నుంచి సేకరించిన అసలైన ప్రాసెస్లో అయితే మేము మీకు ఇచ్చాము. సో న్యూ అప్డేట్స్ కోసం మీరైతే డెఫినెట్లీ అఫీషియల్ వెబ్సైట్ని అయితే చెక్ చేసేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, యూజ్ అవుతుంది. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.